ఇప్పుడే రక్తం తీసుకుంది. ఏమో చేసినారు, ఎంటికలు ఉన్నాయి. ఇదేనా ఆయన లిటరల్గా నా వెనకాల ఎవరు ఉన్నట్టు అనిపించింది. హలో, ఎవరు? ఒంటరిగా పిలి బాయ్ కూడా ఉంది గైస్. क्या भी नहीं ये है नहीं वीडियो भेजो देखो బొమ్మలకు ఇంకోకి తీసుకున్నారు. రుద్రపూజలు జరిగినాయి జరిగేలాగే హైలైట్ అండి మన అయినట్టుంది బిల్డింగ్. ఏదో చేతబడి చేసే గదిలో ఉంది. అడిగా दार चलो टफ ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. కై సెట్టు పైన ముళ్ళు ఇప్పుడే రక్తం తీసుకుంది. ఈ ముళ్ళ కుప్ప గుచ్చుకుంది. ఇది చాలా భయంకరంగా ఉంది గైస్. రాత్రి వచ్చి చూడాలా. ఇప్పుడే బ్లడ్ హరింది, ముళ్ళు గుచ్చుకుంది. మేమేమో చేసినారు, ఎంటికలు ఉన్నాయి. రాత్రికి వచ్చి చూడాలి ఏందనేది. ఇదేదో కథలు విన్నాను ఈ బిల్డింగ్ గురించి. జాగ్రత్త, అక్కడ ముళ్ళు ఉన్నాయి, గుచ్చుకున్నాయి నాకు.
నాకు వచ్చింది ఇది ఇక్కడే. ఏడుకొచ్చుకుంది ఇప్పుడే నిద్ర తీసుకుంటుంది. అది రాత్రి ఎలా ఉంటుంది ఇక్కడ ఉత్తర పూజలు శాత పూజ చేస్తారంట నైట్ టైం. ఇందుకోసం ఇక్కడ ఎవరు రావట్లేదు భయపడి. పోదాంపా రాత్రి వద్దాం గైస్. ఇప్పటికైతే రాత్రి వస్తాం గైస్. ఇంకా రాత్రి చూసుకొని 12 గంటలకు వస్తాం. ఏం జరుగుతుందో ఏందని చూసుకొని ఇక్కడ భయపడే వాళ్ళకైతే ఒక సమాధానం ఒక ఏందనేది కనుక్కొని చెప్తాం గైస్. అదైతే ట్రై చేద్దాం. ఏం ముఫీదు అంతే అన్న. ఇప్పుడైతే నిత్య చూసుకుంది, రాత్రి ఏం తీసుకుంటుందో చూద్దాం. ఏరా రే 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 ఏంద్రా అంత ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. ఇప్పుడే ఆడే గుచ్చుకుంది నాకు. ఇక ఇక్కడ ఏంటంటే దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు రావట్లేదు ఈ బిల్డింగ్ లో. ఎందుకంటే ఇక్కడ శాతబడులు చేయడం, శుద్రబులు చేయడం ఇక్కడ చేసి జనాలకి చాలా ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి వాస్తవంగా అయితే చాలా మంది చూసారంట. ఇక్కడ ఒక పిల్లోడిని కానీ నరబలి తీసుకున్నారు. సాయంకాలం వస్తే అసలు నిజమా అబద్ధమా కానీ చూసేదానికి అయితే ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. నైట్ నువ్వు పగులు పూట వస్తానంటావు, నైట్ వచ్చి భయపడిపోతున్నావు. జనాలేమో అంటేనే భయం వేస్తా ఉంటే ఆడ నైట్ ఆడొస్తాం. నువ్వు ఎక్కువ భయపడుతున్నావు అంట, భయపడే వాళ్ళనే తీసుకెళ్తున్నా అంట నేను. జనాలు చెప్తున్నారు. నిజంగా ఉంటే భయపడకుండా ఏం భయపడతాం? మనిషికి దయ్యాలను చూసి కూడా అమ్మా నువ్వు ఆ దయ్యాలు ఫ్రెండ్స్, నువ్వు నేను ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఇంకా ఇట్లా కొట్టేసింది. టైం బాగుంది ఆ రోజు. ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, స్పాట్ లో ఉండే వాళ్ళకి. తెలుస్తుంది ఎంత రిస్క్ ఏంది ప్రాణాలకి. నాకు వెనకాల తగలుతా ఉన్నింది. చాలే పోతాం ఇంకా గైస్. మళ్ళీ రాత్రి కలుద్దాం. ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాం ఈ వీడియో, పగులు వీడియో గైస్. ఇక్కడ నేను వచ్చేటప్పుడు బండి కాడి నుంచి వచ్చేటప్పుడు షూట్ చేశాను, కానీ ఆ వీడియో అయితే అసలు రికార్డే అవ్వలేదు. లోపలికి వచ్చిన తర్వాత రికార్డ్ అయింది, తర్వాత చూసుకున్నాను గైస్. ఇక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ అవుతుంది. నేను చూసుకోలేదు ఆ వీడియో ఏమైపోయిందో. ఇక్కడ ఏదేదో వింతలు జరుగుతున్నాయి. గైస్ ఏమేమి రాసినావు? H+S బొమ్మలు, శుద్ర పూజలు జరిగినాయంట ఇక్కడ. ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుంది గైస్. మొత్తం ఇక్కడ భయంకరంగా ఉంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఏంది హలో ఏదో సౌండ్ వస్తుంది. బ్యాటరీ కూడా అయిపోయినట్టుంది. గైస్ నైట్ విజన్ అయితే పెట్టుకున్నాం. ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాను గైస్. నేను బ్యాటరీ అయిపోవడం నాకు అర్థం కదా. లైట్ పెరగట్లేదు, అంతా ఉంది.
నైస్. సిగ్గు లేకుండా ఈ టైంలో చేస్తూ ఉంటారు గైస్ మా ఫ్రెండ్స్. సరే వాళ్ళకైనా ఏం తెలుసులే ఇక్కడ ఉన్నామని. నైట్ వేసి ఆడపడదాం. హాల్ అయితే పెడదాం గైస్. ఇది రూమ్లో ఉన్నాను. గైస్ ఎవరు ఎవరన్నా? పైన అయితే సౌండ్ వస్తున్నాయి, ఒకసారి చూద్దాం పైన ఏముంది. రికార్డింగ్లోనే ఉంది గైస్. ఒంటరిగా వచ్చాను, కొంచెం భయంగా ఉంది, అయినా ట్రై చేద్దాం, తప్పదు. హలో ఇంకా పెట్టాలి సౌండ్. హలో ఎవరు నా వెనక ఉండింది? హలో గైస్, లిటరల్గా నా వెనకాల ఎవరు ఉన్నట్టు అనిపించింది. గైస్ అక్కడైతే నైట్ విజన్ పెట్టేశాను. పాములు వీళ్ళు ఉంటాయేమో, పైకి వెళ్ళి చూద్దాం గైస్.
హలో, ఎవరైనా ఉన్నారా పైన? ముళ్ళ కంపులే పొద్దున్న గుచ్చుకున్నాను, జాగ్రత్తగా పోవాలి నేను. గైస్ పైకి అయితే వెళ్తున్నాను, పైన సౌండ్లు వచ్చాయి కదా, కానీ ఎవరో వచ్చినట్టున్నారు నా వెనకాల, ఎవరు కనిపించలేదు. అలా ఉంటుంది గైస్, ఎవరో ఆన్ ఫీల్డ్లో ఎవరో వచ్చినట్టు ఉంటారు కానీ ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ ఉన్న లిటరల్గా వాసిపోతుంది గైస్. చెట్లు గిట్లు అన్నీ అడ్డం ఉన్నాయి. ఎవరో వెనక ఉన్నట్టున్నారా, ఏం కనిపించట్లేదు గైస్. మీరు చూడొచ్చు, ఎవ్వరు లేరు ఇక్కడ. హలో, ఎవరు? గైస్ లిటరల్గా ఎవరు? కొంచెం లైట్ పెట్టు. గైస్ నా వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరు ఉండట్లేదు చూడండి. మీకేనా నా వెనకాల ఎవరైనా కనిపిస్తారా? లిటరల్గా వాసిపోతుంది. ఒంటరిగా వచ్చాను ఫస్ట్ టైము. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. నైట్ విజన్లో ఏమన్నా క్యాప్చర్ అయ్యి ఉంటే క్యాప్చర్ అవ్వచ్చు. నైస్. ఇక్కడ ఏంద్రా అంటే మేము ఇక్కడ నేను ఒంటరిగా ఫీల్ దేవుడా ఏంది గైస్, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది ఎట్లా కదిలి ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఉంది. చంద్రుడు చాలా రెడ్గా ఉన్నాడు చూడండి గైస్. హలో, ఎవరక్కడ? ఎవరైనా ఉన్నారా? ఆ బాత్రూమ్ పోయే దారి కూడా లేదు ఇక్కడ. గాయస్ నా వెనకాల ఎవరెవరో వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఎవరు కనిపించట్లేదు. హలో, ఇక్కడ నరబలి ఎవరిని తీసుకున్నారో అది తెలీదు. నాకు తెలిసి లేడీనే తీసుకొని ఉంటారు నరబలి. లేదు ఆ అబ్బాయి చెప్పాడు, ముఫీద్ మా అన్నోడు చెప్పాడు అబ్బాయిని తీసుకున్నారని. చిన్న పిల్లోడిని నరబలి చేశారంట ఇక్కడ. వాడు ఆత్మ ఇక్కడ తిరుగుతుందని చెప్పారు. కానీ లిటరల్గా గైస్ మన వెనకాల ఎవరు నడుచుకుంటూ వచ్చినట్టు సౌండ్, తర్వాత ఏదో కదులుతున్నాయి. నేనైతే భయం ఉంది కానీ కొంచెం ధైర్యం చూసుకుని ఉంది అక్కడ. పొద్దున్న చూపించాను కదా ఎంటికలు,
లోపలికైతే వెళ్దాం. పొద్దునైతే బ్లడ్ తీసుకుంది, అయినా కొంచెం బ్లడ్ వచ్చిన తర్వాత భయం వేసింది, బ్లడ్ ఏంద్రా అని. ఫోన్ హ్యాండిల్ ఎవరు అది లిటరల్గా చాలా భయం అవుతుంది, చాలా భయంగా ఉంది ఈరోజు. వచ్చాను. హలో, ఎవరక్కడ? ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను? నేను ఇబ్బంది పెట్టడానికి రాలేదు మీకు. సౌండ్ ఏంది? ఎవరు లేరు కదా. నైస్. చెట్లు గిట్లు. ఓయ్ ఓయ్ నైస్. పురుగు ఏమర్థం గైస్. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మేలు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే రిస్క్ తీసుకోలేము. ఇక్కడ బావి కూడా ఉంది గైస్. మొత్తం చెట్లతో ఏడిపోయింది. ఓయ్ గాయస్, ఇక్కడ ఏమేమో జరుగుతుంది గాయస్. ఎవరు గాయస్? గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎవరు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? హలో, గైస్ మళ్ళీ మన వాళ్ళతో వస్తాంలేండి గైస్. ఇది పార్ట్ 1 కింద పెట్టేద్దాం. నాకైతే లిటరల్గా ఒంటరిగా ఇదేదో జరుగుతున్నాయి, వెనకాల ఎవరున్నట్టు లేని పని జరిగితే ఇబ్బంది అవుద్ది. మా టీం కూడా చెప్పకుండా వచ్చాను నేను. అమ్మ నీ అమ్మ ఏదో ఉన్నింది గైస్, వెనకాల ఎవరు గైస్? లిటరల్గా ఎవరో ఉన్నారు గైస్. మేమైతే ఇబ్బంది పెట్టడానికి రాలేదు మీకు. మీరు ఆత్మనా పిశాచ జిన్నా ఎవరు? నా వెనకాల ఎందుకు తిరుగుతున్నారు గైస్? మనం బ్యాకప్ చేద్దాం ఇప్పుడు. వెళ్ళిపోవడం చాలా ఏమర్థం కాదు.
చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. బయలుదేరుతాం మళ్ళీ మన వాళ్ళతో అలా వస్తాం. కుదిరితే పార్ట్ 2 అయితే తీద్దాం మన వాళ్ళతో వచ్చి. ఇప్పటికైతే పార్ట్ 1 ఎండ్ చేద్దాం. చాలా భయంకరంగా ఉంది ప్లేస్. హలో, మీకు ఇబ్బంది పెట్టడానికి అయితే రాలేదు, నేను వెళ్ళిపోతున్నాను. మరీ అంత వెనక్కి మీరు వచ్చింది మీరేనా? అసలు ఏంది గాయస్ ఇది? వెనుకలు ఎవరో వచ్చినట్టున్నారు, ఎవరు లేరు. పాపం కొత్తలో ఎవరైనా ఉంటే భయపడి వస్తారు గాయస్, లిటరల్గా. లోపల నుంచి అయితే సౌండ్ వస్తూనే ఉన్నాయి. చాలా ఇది సార్ మెయిన్ ఎంట్రన్స్ అయితే మొత్తం చెట్లతో పూడ్చుకుపోయింది. ఇదే ఆ బాయి వెనక, అక్కడి నుంచి చూపించాను కదా బాయి, ఇదే అది. సరే గైస్, సైనింగ్ ఆఫ్ విత్ షరీఫ్. భయం టీం అయితే లేదు, భయం షరీఫ్. సైనింగ్ ఆఫ్ గైస్. మళ్ళీ అయితే కలుద్దాం. తీస్తానో తెలియదు కానీ చూద్దాం, ట్రై అయితే చేస్తాం గైస్. సైనింగ్ ఆఫ్ షరీఫ్, భయం షరీఫ్. గైస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.